ఎపిసోడ్. నోర్ముయ్ అంటూ చెంప చెళ్ళుమనిపించాడు. సుందర్రావుకి కళ్ళు నీళ్లు తిరిగింది. కలియబడాలి అని అనుకున్నాడే కానీ తన నిస్సహాయ పరిస్థితి గుర్తొచ్చి చెంప తడుముకుంటూ నుంచుండిపోయాడు. సుందర్రావుకి ఎదురు బెంచీలో కూర్చున్న ఓ వ్యక్తి ఉపేక్షించకుండా టీసీ చెంప చెళ్ళుమనిపించాడు. బ్లడీ ఫూల్, ఇదా నీ ఉద్యోగ ధర్మం? 4 రాళ్ళు దొంగచాటుగా కళ్ళ చూస్తున్నంత మాత్రాన ఇంత కండకావరమా? టిక్కెట్టు లేకపోతే అతన్ని బండి దింపేసి తీసుకోవాల్సిన చర్య తీసుకోవచ్చు. అది విస్మరించి అతన్ని మాటలతో అవమానించడమే కాకుండా చేయి చేసుకుంటావా? ఎవరిచ్చారు నీకు అధికారం? తుఫానులా విడుచుకుపడుతూ అన్నాడు ఆ వ్యక్తి. టీటీ తెల్లబోయాడు. సుందర్రావు మరింతగా ఆశ్చర్యపోయి తనకి ఆసరాగా నిల్చున్న ఆ అపరిచిత వ్యక్తికేసి గొడ్లప్పకిచ్చి చూడసాగాడు. ఇంతమంది సమక్షంలో తనకి అవమానం జరిగినందుకు అట్టుడికి పోయినట్టుగా కోపంతో ఉడికిపోయాడు టీసీ. అతని మొహం వికృత రూపం దాల్చింది. మీరెవరు ఈ విషయంలో జోక్యం కలిగజేసుకోవడానికి? మీకు అసలు ఏమిటి అవసరం అన్నాడు కోపంగానే. అని నువ్వనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇది నియంత రాజ్యం కాదు, ప్రజాస్వామ్యం. ఇంకా మాట్లాడకు, గర్జించాడు ఆయన. కంపార్ట్మెంట్లో ఉన్న చాలామంది ఆయన్ని సమర్థించారు. పరిస్థితి చూశాక మరో మార్గం లేక టీటీ, ఇతన్ని వెనకేసుకొస్తున్నారు కదా, ఈయన టికెట్ డబ్బులు మీరు ఇస్తారా అన్నాడు. ఆ మాట అంటే ఆయన వెనకంజ వేస్తాడని. తప్పకుండా ఇస్తాను, టికెట్ రాసియండి నిశ్చలంగా అన్నాడు ఆ వ్యక్తి. సుందర్రావుకి ఇదేం నచ్చలేదు. తన టికెట్ డబ్బు ఆయన ఇవ్వడమేంటి అని అనిపించింది. ఎందుకులేండి సార్, ఈ ఉంగరం ఇక్కడ ఎవరికైనా అమ్ముతాను, పోనీ మీ దగ్గర దీన్ని ఉంచండి, మీ డబ్బు ఎప్పుడో ఇచ్చి తీసుకుపోతాను అంటూ ఉంగరం అందివ్వబోయాడు. ఆ వ్యక్తి చిన్నగా మందహాసం చేశాడు. పర్వాలేదులేండి, దాన్ని ఉంచండి. మీరు బెజవాడ వెళ్తున్నారు కదూ? అవునండి, నేను అక్కడే ఉంటున్నాను. మీరు ఎప్పుడైనా నాకు డబ్బు తెచ్చి ఇవ్వచ్చు అంటూ టీసీ కేసు తిరిగి, ఏవండి ఈఎఫ్టీ తయారైందా అన్నాడు. అయింది ముభావంగా అంటూ 22 రూపాయలు 54 పైసలు ఇవ్వండి అనేసి ఈఎఫ్టీని కసిగా చింపాడు. ఆయన జేబు నుంచి పర్సు తీసి డబ్బులు ఇచ్చేశాడు. టీటీఈకి అతని మీద పగ తీర్చుకోవాలన్న వాంఛ కలిగింది. కొద్ది క్షణాల క్రితం ఆయనకి టికెట్ అడిగితే పాస్ ఉందని చెప్పి జారుకున్నాడు. ఇంతకీ అతని దగ్గర పాస్ ఉందో లేదో, ఉన్న సక్రమైందే అవునో కాదో చూడాలనిపించింది. ఏ కొద్దిపాటి అవకాశం దక్కినా అతన్ని చిక్కులో ఇరికించాలి అన్న జాస కలిగింది. మీ దగ్గర పాస్ ఉందన్నారు కదా అన్నాడు టీటీ. అవును, ఒకసారి చూపిస్తారా? ఇందాక అడగడం మానేసి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? చిన్నగా మందహాసం చేస్తూనే అని జేబులోంచి ఫస్ట్ క్లాస్ కార్డ్ తీసి చూపించాడు ఆ వ్యక్తి. ఫస్ట్ క్లాసా? ఆశ్చర్యపోతూ అన్నాడు ఆ టీటీ. ఏ, ఆయన ఉంగరాన్ని అన్నట్టు ఇది కూడా నకిలీ పాస్ అంటారా? అబ్బే, అదేం కాదనుకోండి, కానీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయకుండా థర్డ్ క్లాస్లో ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అని. అది నేరమేనా? అలాగా నేను అనలేదండి. ఎందుకో మరి టీటీ స్వరస్థాయి కాస్త తగ్గింది. మీ సందేహం ఏమిటో నాకు తెలుసు. మీ సందేహాన్ని నివృత్తి చేయడం నా విద్యుక్త ధర్మం. ముందుగా నేనెవరినో మీకు చెప్పడం మంచిది. నేను సిఐడి ఇన్స్పెక్టర్ని. మీలాంటి వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని ఎట్లా నిర్వర్తిస్తున్నారో చూడ్డానికే అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళం ఎట్లా ప్రయాణం చేయాల్సి వస్తుంది అన్నాడాయన గంభీరంగా. టికెట్ ఎగ్జామినర్ మొహం మసిబారిన హరికెన్ లాంతర్లా మాడిపోయింది. ఆపాద మస్తకం వణికిపోయాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడో అతనికి తెలుసు. ఫాల భాగం మీద స్వేద బిందువులతో నిండిపోయింది. ఏం చేయడమో ఊహ కందడమే లేదు. క్షమించండి సార్, బుద్ధి గడ్డి తిని ఇంత నీచంగా ప్రవర్తించాను. పిల్లలు గలవాణ్ణి సార్, నన్ను రక్షించే భారం మీదే. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయను. 2 చేతులు సవినయంగా జోడించి ప్రాధేయపూర్వకంగా అన్నాడు. సిఐడి ఇన్స్పెక్టర్ సన్నగా మందహాసం చేశాడు. చూడండి, మీరు ప్రవర్తించినంత క్రూరంగా నేను ప్రవర్తించలేను. మీ భవిష్యత్తును చీకటిమయం చేయడం నాకు ఇష్టం లేదు. నాకు హృదయం ఉంది. నాలో ఇంకా మానవత్వం నశించలేదు. అందుకే మిమ్మల్ని క్షమిస్తున్నాను. అయితే ఒక్క విషయం, మీ ప్రవర్తనని మార్చుకోవాలి అన్నాడు.
టికెట్ ఎగ్జామినర్ పశ్చాత్తాపంతో ముఖం దించుకున్నాడు. సిఐడి ఇన్స్పెక్టర్ టికెట్ ఎగ్జామినర్కి డబ్బులు ఇచ్చిన వ్యాపారస్తుని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, మీరేలా టికెట్ కొనకుండా టీటీఈలకు డబ్బులు ఇవ్వడం క్షమించరాని నేరంగా భావించవచ్చు. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమన్న విషయం మీకు తెలియకపోతే తెలుసుకోవడం మంచిది. మీ వంటి వారు ఈ లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టే దానికి వినాశన్నం అంటూ లేకుండా విజృంభిస్తోంది. మీ మీద తగిన చర్య తీసుకోమంటారా అన్నాడు అధికారయుతంగా. అసలే ఆయన వ్యాపారి. డబ్బు సంపాదించడంలో చాకచక్యం ఉన్నా చట్టం పేరెత్తితే చాలు పిరికి మాత్రం వేసుకున్నట్టు వణికిపోతాడు. ఇప్పుడు అటువంటి భయంతోనే ముచ్చెమటలు పోస్తున్నాయి. అతని మొహం వెళ్ళవేసినట్టుగా అయింది. క్షమించండి సార్, మరెప్పుడు అలా ఇవ్వను డబ్బు. ఏ పరిస్థితుల్లోనైనా టికెట్ కొనుక్కునే ప్రయాణం చేస్తాను అన్నాడు కంగారుగా. ఈ సంఘటన ఈ కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రయాణికులకు ఒక వినోదంగా ఆనందపరిచింది. అంతలో స్టేషన్ రానే వచ్చింది. సెలవు తీసుకుంటాను సార్, మీరు సహృదయులు కాబట్టి నన్ను కరుణించారు. మరొకరైతే నా భవిష్యత్తు గాల్లో కలిపేద్దురు. ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోను సార్, వస్తా అంటూ దిగిపోయాడు టీసీ. 2 నిమిషాల అనంతరం బండి కదిలింది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు సార్ అన్నాడు సుందర్రావు సిఐడి ఇన్స్పెక్టర్ను ఉద్దేశిస్తూ. ఆయన సన్నగా మందహాసం చేశాడు. ఏమాత్రం దానికేనా? సరేలేద్దరు. అవును, అతను చెంప మీద కొడితే చల్లగా ఊరుకున్నారేమిటండి అన్నాడు ఆయన. ఏం చేయను సార్, నా పరిస్థితి అవకతవకగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పౌరుషం తెచ్చుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే వెనక్కి జంకి ఊరుకున్నాను. మీరు దూరంగా యోచించి ఊరుకోవడం కొంతవరకు బాగానే ఉందనుకోండి. అయినా అతను చేయి చేసుకోవడం ఎవ్వరూ హర్షించలేరు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేమిటి? మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్టు మీ మొహమే చెప్తోంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ వివరాలు చెప్తే వినాలనుంది. అభ్యంతరం లేకపోతేనే సుమండి. మీ వంటి వారితో చెప్పడానికి అభ్యంతరం ఏముంటుంది సార్? తప్పకుండా చెప్తాను. నా పేరు సుందర్రావు అని ప్రారంభించి తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో, డాక్టర్ నారాయణ గారితో ఎట్లా పరిచయమైందో, అక్కడ పరిస్థితులు, పర్యవసానం, తన జీవితంలో ఎలాంటి సమస్యను సృష్టించిందో, ఇప్పుడు తను ఎందుకు బయలుదేరి వచ్చేస్తున్నాడో అన్నీ క్లుప్తంగా చెప్పాడు సుందర్రావు. అంతా విని ఆ సిఐడి ఇన్స్పెక్టర్ సుందర్రావు స్వార్థం, త్యాగాన్ని మనసులోనే హర్షిస్తూ అభినందించాడు. మాట నిలబెట్టుకోవడం కోసం చాలా త్యాగం చేశారన్నమాట అన్నాడు. ఇందులో త్యాగమేముంది సార్? నా విధి నేను నిర్వర్తించాను అని అనుకుంటున్నాను. చదువుకున్న వాడిని, ఆ మాత్రం ఉద్యోగం ఎక్కడైనా దొరకకుండా ఉంటుందా అన్న ధైర్యం ఉంది. ఏం చదువుకున్నారు? బిఏ పాస్ అయ్యాను సార్. అలాగా? మనిషి విలువ కేవలం బాహ్య స్వరూపం బట్టే నిర్ణయిస్తారు ప్రస్తుత ప్రపంచంలో. అది ఎంత అనర్థానికి ఒక్కొక్కప్పుడు దారితీస్తుందో ప్రత్యక్ష తార్కాణం మీ విషయమే. మిమ్మల్ని చూసి మీరెంత చదువుకున్నారని ఎవ్వరూ అనుకోరు. నాలాంటి వారి గురించి ఒకరు తెలుసుకోవాలన్న అవసరం ఏముంటుంది సార్? ఎలాగో కాలం గడిచిపోతే చాలు. మీరు చాలా నిరాడంబరులాగా ఉన్నారే. మిమ్మల్ని చూస్తుంటే నాకు అమిత ఆనందంగా ఉంది. ఇంతకీ మీరు బెజవాడలో ఎక్కడుంటున్నారు? ప్రశ్నించారు ఆయన. ఆయన తనని బహువచనంలో సంబోధించడం ఇబ్బందిగానే తోచింది సుందర్రావుకి. క్షమించండి సార్, ఒక విషయం. మీరు నన్ను బహువచనంలో సంబోధించడం నాకే అదోలా అనిపిస్తోంది. మీకంటూ వయసులోనూ విజ్ఞానంలోనూ చిన్నవాణ్ణి. దయచేసి అలా సంబోధించొద్దని మనవి అన్నాడు సుందర్రావు సవినయంగా. సిఐడి ఇన్స్పెక్టర్ తనలో తానే నవ్వుకున్నాడు. సరేలేవోయ్, నీ అభిబద్ధం నీదే అయినప్పుడు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలాగా పిలుస్తాను. నేను అడిగిన ప్రశ్నకి జవాబు కాదు ఇది. బెజవాడలో కూడా నాకు ఎవ్వరు లేరు సార్. అంత మహానగరంలో నా బోటివాడికి ఒక చిన్న ఉద్యోగం దొరక్కబోతుందా అన్న మనోనిబ్బరంతో వెళ్తున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాలి మరి. సిఐడి ఇన్స్పెక్టర్ క్షణం పాటు ఆలోచనలో పడ్డాడు. అతనికి సహాయం చేయాలి అనే కోరికే ఆయన్ని ఆలోచనలో పడేసింది. అయితే ఏ ఉద్యోగమైనా చేస్తావా, లేక ఏమైనా ఆశయాలు ఆదర్శాలు ఉన్నాయా? నాకు ఏ ఆశయాలు లేవు సార్. ఈ జానడు పొట్టను నింపుకోవడమే ప్రస్తుత ఆశయం ఉత్సాహంతో అన్నాడు సుందర్రావు. అయితే సాయంత్రం ఈ అడ్రస్కి వచ్చి నన్ను కలుసుకో.
నా స్నేహితుడు ఒకడు పత్రిక నడుపుతున్నాడు, అక్కడ ఏదైనా అవకాశం ఉందేమో అడిగి తెలుసుకుంటాను అంటూ అతని అడ్రస్ ఉన్న చిన్న కార్డు పర్సు నుంచి తీసి అందించాడు సుందర్రావుకి. నిజంగా తను ఎంతో అదృష్టవంతుడని సంబరపడ్డాడు సుందర్రావు. మీరు సాక్షాత్తు దేవుళ్ళ కనిపిస్తున్నారు సార్, అన్ని విధాలా ఆదుకుంటున్నారు అంటూ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి మొహం అదోలా పెట్టాడు. ఏంటో సార్, అదృష్టం అనుకోకుండా అంది వస్తోంది, మళ్ళీ ఎట్టే దూరమైపోతోంది నిరుత్సాహంగా అన్నాడు. అదేనోయ్ భగవంతుడి లీల, లేకపోతే భగవంతుడనేవాడు అసలే లేడన్న విశ్వాసంలో అందరిలో ఏర్పడింది నవ్వుతూ అన్నాడు ఆయన. బాగా చెప్పారు సార్, మందస్మిత వదనుడే హుషారుగా అన్నాడు సుందర్రావు. తర్వాత వాళ్ళిద్దరు ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. బెజవాడ స్టేషన్లో రైలు ఆగాక ఇరువురు దిగారు. మరి సెలవు తీసుకుంటాను సార్ ప్రస్తుతానికి, సాయంత్రం కలుసుకుంటాను అన్నాడు సుందర్రావు. అలాగే సిఐడి ఇన్స్పెక్టరు ఇంటికేసి దారి తీశాడు. సుందర్రావు వెయిటింగ్ రూమ్ కేసి నడిచాడు. ఆ రోజు సాయంత్రం సుందర్రావు సిఐడి ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. అతనిచ్చిన అడ్రస్ ఆధారంగా అది డాబా ఇల్లు. నేమ్ ప్లేట్ మీద పి కేశవమూర్తి బిఏ ఆనర్స్ అని ఉంది. తలుపు తట్టాడు. నౌకరు వచ్చాడు. అతడి చేతికి కేశవమూర్తి గారు అంతకుముందే ఇచ్చిన కార్డు అందించాడు. సుందర్రావు వచ్చాడు అని చెప్పాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ నౌకరు వచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బాబుగారు ఇప్పుడే వస్తారు, తమరు కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. సుందర్రావు కూర్చున్నాడు. నౌకరు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఒకసారి చుట్టూ కలియజూశాడు. గది అందంగా అలంకరించబడి ఉంది. టీపాయ్ మీద రీడర్స్ డైజెస్ట్ తిరగేశాడు క్షణంసేపు. అంతలో కేశవరావు రానే వచ్చాడు. నమస్కారం సార్, ఆయన్ని చూడడంతోనే సవినయంగా లేచి నుంచుని అన్నాడు చేతులు జోడిస్తూ. నమస్కారం ఓయ్, కూర్చోబోయ్. వచ్చి సుందర్రావుకి అభిముఖంగా కూలబడ్డాడు సోఫాలో. మీరు రమ్మని చెప్పారు కదా సార్, ప్రస్తావన ఆ విధంగా ప్రారంభించాడు సుందర్రావు. నువ్వు చాలా అదృష్టవంతుడు పోయి. వసుధ అనే పత్రిక చూసావుగా? చూడకేం సార్, బాగా ప్రచారంలో ఉన్న పత్రికలో అదొకటి. ఆ పత్రిక యజమాని సంపాదకుడు ఇద్దరూ నాకు మిత్రులే. వాళ్ళకు ఫోన్ చేసి నీ విషయం చెప్పాను, ఏదైనా అవకాశం కల్పించమని. నా మాట కాదనలేక ఊకొట్టారు. ప్రస్తుతానికి 150 రూపాయలు ఇస్తారు నెలకి. క్రమంగా నీ మెరిట్స్ గమనించి జీతం పెంచుతారట. నీకు సమ్మతమేనా? సుందర్రావు మొహం వికసించింది. కళ్ళల్లో ఒక కొత్త కాంతి మెరిసింది. ఆకలితో ఉన్నవాడికి ఏ పదార్థం కావాలో అడగడమేంటి సార్, పచ్చి మంచినీళ్ళైనా ఆ సమయంలో వాడికి అమృతంతో సమానమే. నాకిప్పుడు కావాల్సింది ఏదో ఒక ఉద్యోగం సార్. సమ్మత అసమ్మత ప్రసక్తే ఉండదు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సుందర్రావు కృతజ్ఞతా భావంతో. అదిగో అటువంటి పొగడతలే వద్దంటున్నా. నేను ఉత్తరం రాసిస్తానే, రేపు ఆ పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరాన్ని చూపించు అంటూ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో ఉత్తరం రాసి తీసుకొచ్చి అందించాడు కేశవమూర్తి. థ్యాంక్స్ సార్, మరొస్తానే, మళ్ళీ కలుసుకుంటాను అంటూ లేచాడు సుందర్రావు. అదేమిటో కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోవడం ఏమిటి? కూర్చో, కాఫీ వస్తుంది అన్నాడు కేశవమూర్తి మందహాసంతో. సుందర్రావు కూలబడ్డాడు సోఫాలో. మరుక్షణంలో నౌకరు కాఫీ తీసుకొచ్చి చెరో కప్పు అందించాడు. మరి సెలవిప్పించండి సార్, ముక్కు మొహం తెలియని నగరంలో నన్ను ఆదుకోవడానికి భగవంతుడే మిమ్మల్ని పంపాడా అన్న భావన నాలో ఏర్పడింది సార్. లేకపోతే నేను ఎన్ని ఇబ్బందులకు గురయ్యేవాడినో. సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నిష్క్రమించాడు సుందర్రావు. కేశవమూర్తి లోపల నవ్వుకుంటూ వెళ్తున్న సుందర్రావు కేసు చూస్తే క్షణం అక్కడే నుంచుండిపోయాడు. అవసరంలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో ఎంత ఆనందం, తృప్తి నిబిడీకృతమై ఉన్నాయో ఇప్పుడు ఇతనికి అనుభవపూర్వకంగా అర్థమైంది. లోపల టెలిఫోన్ మోగింది. చెరచెర లోపలికి నడిచాడు కేశవమూర్తి. ఆ రోజు రామారావు కాస్త వేగిరం కొంప చేరుకున్నాడు ఆసుపత్రి నుంచి. శశిరేఖ అతడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది మొదలు అతని మెదడులో అసంఖ్యాకమైన ఆలోచనలు ఉత్పన్నమై మనస్థిమితం లేకుండా పోయింది. శశిరేఖ తనని వివాహం చేసుకోవడానికి నిరాకరించడం వెనకాల గల కారణాన్ని ఊహించుకోలేకపోయాడు. ఆమె గురించి ఏవేవో కలలు కానీ గాలిమేడలు కట్టుకుని కాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి సంబంధాన్ని తోసి తల్లిదండ్రుల మనస్తాపానికి గురయ్యాడు. చివరికి తనే
పరితాపానికి గురవ్వడం తలుచుకుంటూ ఉంటే ఏడుపు వచ్చింది అతనికి. ఇంతకీ శశిరేఖ తనని ఎందుకు దూరం చేసుకుంది? ఏ విషయంలో తను తీసుకట్టయ్యాడు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరకలేదు. కానీ సహస్ర ఆలోచనలు అతని మెదడులో మెదిలాయి. అతనిలో ఒక విధమైన నిస్పృహ, దాంతో ఒక రకమైన నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయి. అందుబాటులో ఉన్నవి తను వదులుకున్నాడు, తనకి కావలసినవి అందుబాటులోకి రావడం లేదు. ఇది సృష్టి వైపరీత్యమేమో. ఆ మధ్య నీరజ తన పట్ల అనురాగం వెదజల్లుతూ మాట్లాడుతుంటే కళ్ళల్లో ఆశాజ్యోతులు వెలిగించుకుని తనకేసి చూస్తూ ఉంటే ఆమెను అభిమానించలేకపోయాడు. ఆమె వ్యంగ్యంగా తన ప్రేమను వ్యక్తం చేస్తే నిరాకరించాడు. అందుకు కారణం శశిరేఖ తన హృదయపీఠంలో స్థావరం ఏర్పరచుకోవడమే. అయితే శశిరేఖ తనను నిరాకరించినప్పుడు అనిపించింది తను ఎంత పొరపాటు చేశానో అని. ప్రేమ నిరాకరణ ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు తనకి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. పాపం నీరజ ఎంత కృంగిపోయిందో. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.